హాయ్, గుడ్ ఈవినింగ్. నేను మీ రామంజనేయుల్ని. ఈరోజు న్యూ టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. చాలామంది ఫ్రెండ్స్, స్టూడెంట్స్ మెసేజ్ చేశారు, సార్ మనం ఎంసెట్ మీద ఒక వీడియో చేద్దాం, వెయిటేజ్ ఎలా ఉంటుందనేది చేయమని చెప్పేసి ఫ్రెండ్స్, స్టూడెంట్స్ అడిగారు. ఈరోజు మనం ఏపీ ఎంసెట్ మీద చాప్టర్ వైజ్ వెయిటేజ్, దాని ప్రిపరేషన్ ఎలా చేయాలి డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ ఈ ఇయర్ ఎంసెట్ని ఏపీ ఎంసెట్గా మనకి నేమ్ చేంజ్ చేయడం జరిగింది, ఏపీ ఎంసెట్. సో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది జూలై 25th. సో అప్లికేషన్స్ చాలామంది ఫిలప్ చేసి అప్లోడ్ చేశారు. ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉన్నట్లయితే లాస్ట్ డేట్స్ ఆఫ్ అప్లికేషన్ విత్ ఫైన్ ఆగస్ట్ 10th, 1000 రూపీస్ ఫైన్తో మనం ఇంకా అప్లోడ్ చేయొచ్చు అప్లికేషన్ని. ఆగస్ట్ 15th అయితే 5000, ఆగస్ట్ 18th 10,000. మనకి ఎగ్జామినేషన్ డేట్స్ ఆన్లైన్ 19, 20, 23, 24, 25 ఈ డేట్స్లో ఉన్నాయి. స్లాట్ బుకింగ్ మీకు ఇస్తారు. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఆల్ టికెట్స్ ఆగస్ట్ 12th. సార్ ఈ డేట్స్కి తేడా ఉంది కదా అంటే, 18th మనం ఎవరైతే లేట్ ఫీతో అప్లికేషన్ చేస్తారో వాళ్ళు ఆ రోజే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్. ఎగ్జామినేషన్ ఏపీ సెట్ ఇంపార్టెంట్ డేట్స్. ఇప్పుడు మనకి అసలు ఈ ఏపీ సెట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి? మనకి ఏపీ సెట్లో, దట్ మీన్స్ ఎంసెట్లో 17 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. 17 గవర్నమెంట్ కాలేజెస్, 305 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. 305 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఓవరాల్గా 1,50,600 సీట్స్ ఉన్నాయి. 1,50,600 సీట్స్ ఉన్నాయి. ఈ టాప్ 10 కాలేజెస్ కొన్ని ఉన్నాయి. టాప్ 10 కాలేజెస్, వాటిలో మనకి సీట్ రావాలంటే మినిమం 100+ ఉంటే చాలు. 100+ ఉంటే చాలు. మనకి ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు అందరికీ తెలిసే ఉంటుంది. 160 క్వశ్చన్స్ ఉంటాయి. 160 క్వశ్చన్స్, 3 hours డ్యూరేషన్. ఆన్లైన్లో ఉంటుంది. ఇంతకుముందు ఆఫ్లైన్లో ఉండేది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆన్లైన్ పెట్టడం జరిగింది. 3 hours 160 క్వశ్చన్స్. 3 hours అంటే 180 minutes. క్వశ్చన్స్ 160 అంటే నియర్లీ ఈచ్ క్వశ్చన్కి స్లైట్లీ మోర్ దెన్ 1 minute. సో జాగ్రత్తగా రాయండి, కంగారొద్దు. మనకి టాప్ 10 కాలేజెస్లో రావాలంటే 100 మార్క్స్ వస్తే చాలు. మనకి ఈ ఏపీ సెట్లో మ్యాథ్స్ సబ్జెక్ట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. 160 క్వశ్చన్స్ అని చెప్పాం. మ్యాథ్స్ వచ్చేసరికి 80 క్వశ్చన్స్ ఇస్తారు, 80 మార్క్స్. ఫిజిక్స్ 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ 40 క్వశ్చన్స్, ఓవరాల్గా 180 క్వశ్చన్స్. నో నెగటివ్ 160 క్వశ్చన్స్. మ్యాథ్స్ 80, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40, ఓవరాల్గా
160 questions, duration 180 minutes, 3 hours. No negative marking, no negative marks, no negative marks. మన టార్గెట్ ఈ తక్కువ టైంలో మనకి 12 days లెఫ్ట్ అనమాట. ఓన్లీ 12 days లెఫ్ట్. ఈ 12 daysలో మనం 100 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మేజారిటీ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ ఉన్న సబ్జెక్ట్ మ్యాథ్స్, మెజారిటీ క్వశ్చన్స్ ఉన్న సబ్జెక్ట్ మ్యాథ్స్ 80 క్వశ్చన్స్. ఈ 80 క్వశ్చన్స్లో 60 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగితే, 60 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ ఆన్సర్స్ చేయగలిగితే 60 మార్క్స్ వస్తాయి. ఫిజిక్స్లో 25, కెమిస్ట్రీలో 25, 110 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. మీకు ఈ ఎంసెట్ అనేది భయంకరంగా ఉండవు. క్వశ్చన్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఎలా అంటే జస్ట్ ఫండమెంటల్ ఫార్ములాస్, బేసిక్ కాన్సెప్ట్స్ యూజ్ చేసే క్వశ్చన్స్ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ మనం ఫంక్షన్స్లో కనుక చూసినట్లయితే డొమైన్ ఆఫ్ 1/√x మైనస్ mod x అంటాడు. సింపుల్గా డొమైన్, రేంజ్ వీటిల్లోనే ఉంటాయి క్వశ్చన్స్. బేసిక్ లెవెల్లో ఉంటాయి. ప్రతి చాప్టర్లోనూ మీరు ఫార్ములాస్ కనుక చదివినట్లయితే, ఫార్ములే కనుక నేర్చుకున్నట్లయితే, ఈచ్ చాప్టర్లో ఫార్ములే మినిమం 50% ఆఫ్ మ్యాథ్స్ పేపర్ బేసిక్ ఫార్ములా మీద ఉంటాయి. జస్ట్ చూడంగానే మనకు వచ్చేసేటట్టుగా ఉంటాయి. చూడంగానే పెట్టేసేయచ్చు. బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి, ఫార్ములాస్ బాగా తెలిసిన వాళ్ళకి. దీని డొమైన్ కనుక్కున్నప్పుడు డినామినేటర్లో వాల్యూ 0 అవ్వకూడదు. రూట్ ఇన్సైడ్ వాల్యూ పాజిటివ్ అవ్వాలి. x మైనస్ mod x గ్రేటర్ దెన్ 0. x greater than mod x. Mod x is always positive. Here no equality symbol. X greater than mod x. No value of x satisfying this. Because if you consider x value as a 3 plus 3 greater than 3. Is it true? No. This type of values does not exist. X equal to -3 greater than mod of -3 greater than 3. Is it true? No. No positive values, no negative values. No value of x such that x greater than mod x. No value. That means domain of this function is null set, that is 5. Null set. Like this we can find easily just simple formula based questions, so that we have to read the formulae of each chapter. Dear students, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాథమెటిక్స్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను మీకు 9 చాప్టర్స్ నేమ్స్ చెప్తాను. ఈచ్ చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. ఈచ్ చాప్టర్ నుంచి అట్లీస్ట్ 5 క్వశ్చన్స్. 9 చాప్టర్స్ నేమ్స్ ఇస్తాను. ఈచ్ చాప్టర్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. సో 9 into 5 equal to 45 క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. 9 చాప్టర్స్ 45 క్వశ్చన్స్, డెడ్ ఈజీ. నేను మీకు కిందాక టార్గెట్ మీకు
60 క్వశ్చన్స్ అని టార్గెట్ ఇచ్చాను. 60 క్వశ్చన్స్ 45 ఆల్రెడీ వచ్చేస్తాయి. వాట్ ఆర్ దోస్ 9 చాప్టర్స్? ఫస్ట్ చాప్టర్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ functions. Third chapter trigonometry up to transformations. Fourth chapter vectors. Fifth chapter straight lines. Sixth chapter application of derivatives. Seventh chapter circles. నాన్న సర్కిల్స్ అంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా కలిసి వస్తుంది. సర్కిల్స్ అనగానే మొత్తం సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా. ఎయిత్ చాప్టర్ ఇంటిగ్రేషన్. Ninth chapter permutations and combinations. Dear students, just you learn these 9 chapters, you will get 45 questions. ఈ 9 చాప్టర్స్ నేర్చుకుంటే చాలు మీకు 45 క్వశ్చన్స్ వస్తాయి. నేను ఈచ్ చాప్టర్ నుంచి ఎవ్రీడే 1 by 1 వీడియో రిలీజ్ చేస్తాను విత్ 10 క్వశ్చన్స్ ఎవ్రీడే మీకు వీడియో రిలీజ్ చేస్తాను. మ్యాథ్స్ అండ్ డిటర్మినెంట్స్లో 10 క్వశ్చన్స్, ఫంక్షన్స్లో 10 క్వశ్చన్స్. వాటిని జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. మనకి 9 చాప్టర్స్ నేర్చుకుంటే 45 క్వశ్చన్స్ వస్తాయి. చాలా ఈజీగానే ఉంటాయి. ఫస్ట్ ఫార్ములాస్ చదవండి. ప్రతి చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ చదవటం అంటే మంత్రాలు చదివినట్టు కాదు, అర్థం చేసుకోవాలి. ఆ ఫార్ములాలో ఉన్న సింబల్స్, లెటర్స్ అర్థం చేసుకుంటూ చదవాలి. ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ హ్యావింగ్ స్లోపు పాయింట్ ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్. ఇలా సింపుల్గానే ఉంటాయి అబ్బా. ఆన్లైన్లో ఎగ్జామ్స్ పెద్దగా ఎరగబడి ఉండవు. ది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ది లైన్ అంటాడు, ది వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ది లైన్ అంటాడు. లైన్లో ఏదో ఒక చోట ఏ వాల్యూ కే వాల్యూ ఇచ్చి ఇట్స్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ 5 దెన్ ఫైండ్ కే అంటాడు. మనం ఏదో భయంకరంగా ఉంటాయి అనుకోకండి. ఆన్లైన్ 160 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. ది డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ టు ద లైన్ అంటాడు. ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోమంటాడు. ఇలా ఈజీగా ఉంటాయి. అవన్నీ చిన్న చిన్న ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ చదివితే ఈజీగా వస్తాయి. సో ఒక్కొక్క చాప్టర్ మీద నేను ఒక్కొక్క వీడియో విత్ 10 క్వశ్చన్స్ రిలీజ్ చేస్తాను. జాగ్రత్తగా మీరు చదువుకోండి, వాటిని చేసుకోండి. సో చాప్టర్స్ విత్ అట్లీస్ట్ 5 questions, 9 chapters. Those chapters are matrices and determinants, functions, trigonometry up to transformations, vectors, straight lines, application of derivatives, circles and system of circles, integration, permutations and combinations. ఇప్పుడు 5 questions వచ్చే చాప్టర్స్ చెప్పుకున్నాం. చాప్టర్స్ అట్లీస్ట్ 3 questions. Chapters అట్లీస్ట్ 3 questions. నేను మీకు PDF పెడతాను. 3 questions వచ్చే చాప్టర్స్. ఫస్ట్ లిమిట్స్, చాలా ఈజీ అబ్బా. లిమిట్స్ ఎల్ హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్కి వెళ్ళక్కర్లా, ఎల్ హాస్పిటల్లో అప్లై చేస్తే వస్తుంది. ఎలాగో నేను రిలీజ్ చేస్తాను మీకు. నెక్స్ట్ differentiation. Next
Complex numbers. Fourth, definite integration. Fifth, probability. Sixth, differential equations. Students, ఈ 6 చాప్టర్స్ నుంచి ఫ్రమ్ ఈచ్ చాప్టర్ అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ ఇస్తారు. 6 into 3 18 క్వశ్చన్స్. ఇందాక మనం 9 into 5 అట్లీస్ట్, అంటే ఒక క్వశ్చన్ ఒక దాంట్లో ఎక్కువ రావచ్చు, ఒక దాంట్లో తక్కువ రావచ్చు. 45. స్టూడెంట్స్, 63 క్వశ్చన్స్. మీకు ఇందాక 60 మార్క్స్ తెచ్చుకుంటే చాలని చెప్పాను. 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 60 మార్క్స్ వస్తాయి. సో 9 + 6 15 చాప్టర్స్, 63 క్వశ్చన్స్. ఇంకా ఎక్కువ రావచ్చమ్మా, అట్లీస్ట్ కండిషన్ ఇది. 63 కంపల్సరీగా ఉంటాయి. 15 చాప్టర్స్, 63 క్వశ్చన్స్. నేను ఈచ్ చాప్టర్ నుంచి 10 క్వశ్చన్స్తో ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తాను. మీకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేది ఇందాక డేట్ చెప్పాను 19th. బిఫోర్ 19th కల్లా నేను ఈ చాప్టర్స్లో ఈచ్ చాప్టర్లో 10 క్వశ్చన్స్ మీకు రిలీజ్ చేస్తాను. వాటిని జాగ్రత్త చేయండి. 10 అంటే 10 ఎక్కువైనా చేస్తాను, కానీ మీరు చూడాలి. చేసి ఉపయోగం లేదు కదా. జాగ్రత్తగా ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 9 చాప్టర్స్ ఇందాక చెప్పాం. అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్. 6 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ అట్లీస్ట్ 3. ఈచ్ చాప్టర్ అట్లీస్ట్ 3 క్వశ్చన్స్. సో 15 చాప్టర్స్, 63 క్వశ్చన్స్. స్టూడెంట్స్, లిమిట్స్, డిఫరెన్షియేషన్ ఇవన్నీ బేసిక్ లెవెల్స్లో క్వశ్చన్స్ ఉంటాయి. మీకు చెప్తే ఈజీగా అర్థమైపోతుంది. ఆ ఫార్ములాస్ జాగ్రత్త చదువుకోండి. ఫార్ములాస్ రాకపోతే మనం ప్రాబ్లమ్స్ చేయలేం. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, చాప్టర్స్ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్. అంటే మనకు ఒక్కొక్క క్వశ్చన్ నుంచి అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్. ఇవి నా అనాలిసిస్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ చూసి అనాలిసిస్ చేసి రాసాం. 1 or 2 క్వశ్చన్స్ అటు ఇటుగా ఉండొచ్చు, అడ్జస్ట్ అయ్యి చూసుకోండి. జాగ్రత్తగా ఇవి మాత్రం కాన్సన్ట్రేట్ చదవండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. నెక్స్ట్, parabola. Next, hyperbola and ellipse. Next, measure of dispersion. Fifth, quadratic equations and expressions. Sixth, theory of equations. So, ఈ 6 చాప్టర్స్ మనం నేర్చుకున్నట్లయితే ఈ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్, 6 into 2 = 12 క్వశ్చన్స్, 12 మార్క్స్ వస్తాయి. జాగ్రత్తగా మనం ప్లాన్ చేసి చదివితే. సో ఇందాక మనం ఒక డేటా ఇచ్చాం. 9 చాప్టర్స్, ఫ్రమ్ ఈచ్ చాప్టర్ 45. నెక్స్ట్ 6 క్వశ్చన్స్, 6 చాప్టర్స్, ఈచ్ చాప్టర్ 3 క్వశ్చన్స్, 18. 6 చాప్టర్స్, 2 questions from each chapter, 12. Total is 75 questions. Students, 21 chapters, 75 questions. ఇంకొన్ని చాప్టర్స్ నేను రాయలేదు,
అందులో 1-2 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న చాప్టర్స్. మన మేజర్ టార్గెట్ 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు. 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు మ్యాథ్స్లో. మ్యాథ్స్ 60 ఇందా చెప్పాం, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25. నా మినిమం అనాలిసిస్ ఇది, ర్యాంకర్స్ కాదు. మన యావరేజ్ స్టూడెంట్ బెస్ట్ కాలేజీలో రావడానికి సీట్ 90+ ఉంటే మనకి బెస్ట్ కాలేజీలో సీట్ వస్తుంది. బెస్ట్ కాలేజీతో పాటు బెస్ట్ బ్రాంచ్, మంచి బ్రాంచ్ కూడా రావాలి. మంచి కాలేజీ, మంచి బ్రాంచ్ తీసుకుంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి, జాబ్లో సెటిల్ అయిపోవచ్చు. మన పేరెంట్స్ పడ్డ కష్టానికి మనం ఫలితం ఇవ్వచ్చు. కాబట్టి స్టూడెంట్స్ ఈ 12 days జాగ్రత్తగా వర్క్ చేయండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఎవ్రీడే నేను రిలీజ్ చేసే వీడియోస్ని ఫాలో అవ్వండి, అందులో ఉన్న మోడల్స్ చూసుకోండి, జాగ్రత్తగా వాటిని ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మనం అనుకున్న 60 క్వశ్చన్స్ మీరు డెఫినెట్గా అటెంప్ట్ చేస్తారు. నేను ఆల్రెడీ నిన్న ట్రినామెట్రిక్ రేషియోస్ మీద క్వశ్చన్స్ చేశాం, 10 క్వశ్చన్స్ మోర్ ఉన్నాయి. నేను ఒక చాప్టర్ తీసుకున్నప్పుడు అందులో సేమ్ మోడల్ క్వశ్చన్స్ 3-4 రాసి అందులో 1 క్వశ్చన్స్ నేను టీచ్ చేస్తాను. 3 or 4 క్వశ్చన్స్ రాసి అందులో 1 క్వశ్చన్ నేను టీచ్ చేస్తాను. అట్లా మిగిలిన 3 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు అనుకున్న మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్ వస్తుంది. తర్వాత స్టూడెంట్స్ ఈ ఆన్లైన్ ప్యాటర్న్లో క్వశ్చన్స్ చాలా సింపుల్గా ఉంటాయి, చాలా సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అని చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, మల్టిపుల్ ఆఫ్ రూట్స్, రిపీటెడ్ రూట్స్ అంటాం. వీటి మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. రూట్స్ ఏపీలో ఉంటే అవి కనుక్కోమంటాడు, రూట్స్ కనుక్కోమంటాడు. ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆర్ ఇన్ ఏపీ, దెన్ రూట్స్ ఆర్ అంటాడు. వెరిఫై చేసుకుంటే ఈజీగా వస్తాయి. కంగారు ఏమొద్దు, మనం ఫార్ములాస్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి, మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వండి. మనకి ఇప్పుడు అవుట్ గోయింగ్ సీనియర్స్కి సిలబస్ టైం తగ్గలేదు. ఇన్కమింగ్ సీనియర్స్కి డిలీటెడ్ చాప్టర్స్ ఉన్నాయి, కానీ అవుట్ గోయింగ్ సీనియర్స్కి డిలీటెడ్ చాప్టర్స్ లేవు. అవుట్ గోయింగ్ అంటే ఇప్పుడు రాకపోతున్న ఎంసెట్ స్టూడెంట్స్కి. కాబట్టి మనం ఎంసెట్లో ఈచ్ చాప్టర్ నుంచి క్వశ్చన్ ఉంటుంది మ్యాక్సిమం. అయితే నేను ఏంటంటే అనాలిసిస్ తీసుకొని ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇవి ప్రిపేర్ అయితే పక్కాగా వాళ్ళకి మనం అనుకున్న 80+ మార్క్స్ ఆర్ 90+ మార్క్స్ రావాలంటే మ్యాథ్స్లో 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు. ఎవరైతే మ్యాథ్స్లో 60 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో అవి కరెక్ట్ అవుతాయో వాళ్ళకి టాప్ 10 కాలేజెస్లో సీట్ వస్తుంది. ఏదో ఏ కాలేజీలో చదవటం కాదు నాన్న. చదవటం అనేది ఎక్కడ పడితే అక్కడ చదివితే ఉపయోగం లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వర్షపు నీరు కాలువలో పడితే అది మురుగు నీరు అవుతుంది. ఆకాశం నుంచి పడే నీరు ఒకటే, కానీ ఆ నీరు పడే ప్రదేశాన్ని బట్టి దాని యొక్క స్వభావం, దాని పేరు, దాన్ని మార్చేస్తారు. మురికి కాలువ పడితే మురిగి నీరు అంటాం, అది ఎందుకు పనికిరాదు. సముద్రంలో పడితే అది ఉప్పు నీరు అంటాం, అది మనం పనికిరాదు. అది నదిలోను మంచి బావిలోను పడితే మంచి నీరు అంటాం. కానీ ఆకాశం నుండి పడేది నీరు ఒకటే, భూమి మీదకి రాకముందు దాని యొక్క స్వభావం ఒకటే. బట్ ఆ నీరు పడే ప్రదేశాన్ని బట్టి దాని యొక్క విలువ అనేది మారిపోతూ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్, మనం చదివే కాలేజీని బట్టి రేపు మన యొక్క విలువ మారిపోతుంది. ఎక్కడైనా చదివేది ఇంజనీరింగే కదా, ఎక్కడైనా చదివేది బీటెక్కే కదా అని చెప్పేసి అనుకున్నట్లయితే ఇందాక నేను చెప్పిన ఉదాహరణలాగా మన యొక్క విలువ కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉదాహరణ దృష్టిలో పెట్టుకొని
బాగా హార్డ్ వర్క్ చేయండి 12 డేస్. నేను పెట్టే వీడియోస్ చూడండి, ఆ మోడల్స్ జాగ్రత్త చేసుకోండి. డెఫినెట్గా మీకు నేను ఇచ్చిన 60 క్వశ్చన్స్ మార్క్స్ రీచ్ అవుతారు. అలా అయ్యేటట్టుగా నేను ప్లాన్ చేసి మీకు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాను. బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ నాన్న. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేసి చాలామంది విద్యార్థుల్లో వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే చదువుని చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా చేయించండి ప్లీజ్. థ్యాంక్ యూ.